రైతు బంధు సమయానికి ఇవ్వమంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండదు కానీ ఓట్ల కోసం వేసే రకం బ్యాచ్ ఇది. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? వినండి మీరే. గాంధీ విగ్రహానికి 5,000 కోట్ల రూపాయలు మూసీ తీరంలో బాపు ఘాట్లో ఏర్పాటు. చకాచక అడుగులు వేస్తున్న రేవంత్ సర్కార్. భూసేకరణకు 500 కుటుంబాలకు నోటీసులు. 3,279 ఎకరాలు. అబ్బాబా, అనుకున్నా ఇదే అనుకున్నా. మనం కొన్ని రోజుల కింద ఇదే మాట్లాడినాం. ఒక 2 సంవత్సరం గ్యాప్ ఇచ్చిండు ఇదే మూసీ వాళ్ళకి. వాళ్ళు ఏం చేసిండు? మార్కులు వేసారు కదా, నెంబర్లు వేసి మార్క్ వేసారు. మార్కింగ్ వేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలను కూల్చేస్తాం అనుకున్నా. గతంలో చెప్పారు. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న 83,000 కుటుంబాలు ఉన్నాయో ఆ 83,000 కుటుంబాల్లోంచి 500 కుటుంబాలకు నోటీసులు ఇచ్చి 3,279 ఎకరాలు. దేనికోసం అంతా? అన్ని ఎకరాలు దేనికోసం? ఒకటి, ప్రజలు ఇక్కడ అభివృద్ధి చేయమంటే నువ్వు చేయాలి. నువ్వు అక్రమంగా చేసి చూడేంది అంటే 3,279 ఎకరాలు ఇవన్నీ అమ్మేస్తాడు. మీరే వినండి ఒకసారి. 10,017 ఇళ్ళు. మూసీ ప్రక్షాళన పేరిట భారీ ఆపరేషన్. నగదు ఇవ్వకుండా టీడీఆర్ ఇవ్వడంపై ప్రజలు అసంతృప్తి. ఇళ్లు కూలిపోతాయన్న భయంలో పరీక్షల వేళ విద్యార్థుల్లో ఆందోళన. మా ఇల్లు కూలగొట్టి ఆయన విగ్రహం కట్టమని బాపు చెప్పారా ప్రశ్నిస్తున్న బాధితులు. సంక్షేమ పథకాలకు నిధుల కొరత. విగ్రహాల కోసం దుబారాపై రాజకీయ విమర్శలు. డిపిఆర్ లేకుండానే శంకుస్థాపన. పర్యావరణవేత్తలు నిపుణులు అభ్యంతరాలు. ఇక నాకు అనిపించింది, ఇప్పుడు బాపుది పెట్టమని బాపు ఏమైనా కల్లోకి వచ్చి చెప్పిండా, లేకుంటే చనిపోతూ నాకు మూసీ దగ్గర, కంపు కొట్టే మూసీ దగ్గర నా విగ్రహాన్ని పెట్టిపోడని ఏమైనా వాదన ఇచ్చిండా? ఏంది ఇది? మాట్లాడితే గాంధీ గాంధీ గాంధీ. ఏంది గాంధీ? ఏంది? ఇంకెక్కడ గాంధీ పాలన? ప్రజాపాలన అని గాంధీ పాలన ఏంది? ఎవడడిగి నిన్ను? కడితే ఇంద్రమ ఇండ్లు కట్టు, లేకుంటే కూలిల కాళేశ్వరాన్ని కొట్టు, రిపేర్ చెప్పి అక్కడ పోయి, లేకుంటే ఆ యొక్క పాలమూరు ప్రాజెక్ట్ని మొత్తం కంప్లీట్ చేయి, లేకుంటే ఇంకో ప్రాజెక్ట్ని కట్టు, ప్రజలకు నీళ్ళు అందించు, లేకుంటే రైతు బంధు ఇవ్వు. 5,000 కోట్లు రైతు బంధు ఇరుతుంది. 6 గ్యారెంటీలు అమలవుతాయి. ఫ్రీ బస్ తోటి మూసుకుపోయిన కుప్పల అప్పులు మొత్తం కూరుకొని తెల్లమవుతాయి. ఇన్ని వేల కోట్ల రూపాయలు పందులేక దోసుకొని తినుకుంటూ డిపిఆర్లే తొక్కలేదు, దొంగతనంగా కడుతుర్రు. 3,272 ఎకరాలండి మొత్తం అమ్ముకునే కార్యక్రమం ఇవ్వండి. మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి అమ్మకుంటే చూడండి, మొత్తం అమ్మేస్తారు. 10,000 కుటుంబాల దాకా కూల్చేసే కార్యక్రమాలా అవసరం? ఇవన్నీ ఎవరు అడిగిండు? ఇల్లు కూల్చే కార్యక్రమాలు ఏంది? హైకోర్టు చెప్తూనే ఉంది కదా. ఈ హైడ్రా కార్యక్రమాలు ఏంది? కూల్చేదేంది? ఎవరు కూల్చమని చెప్పిండు మిమ్మల్ని? అనుకుంటుండే కావచ్చు రేవంత్ రెడ్డి. లాస్ట్ ఎలక్షన్లో డబ్బులు గుమ్మరిస్తా, 6 గ్యారెంటీలు ఇస్తా, మహిళలకు 25,000 ఇస్తా, నేను ఎట్లా చేశాను గెలుస్తా అనుకుంటుండే కావచ్చు. కానీ రేవంత్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడదు. ఒక్క ఓటు కూడా పడదు. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లయిపోతుంటే ఇక కుక్కలు చింపిన ఇస్తా కన్నా అధ్వానంగా అవుతుంది. 10 ఏళ్ల ముఖ్యమంత్రి కాదు కదా. ప్రజలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు వచ్చుడు కూడా గగనమే. ఒక్క సీటు కూడా రాదు. హైదరాబాద్లో దమనకాండ, మరణకాండ దేనికోసం ఇదంతా? నువ్వు సంపాదించుకోవడం కోసం ప్రజల్ని ఎందుకు ముంచుడు? అందుకే నేను ముందే చెప్పాను, ఓటేసేటప్పుడు వాడు దొంగన, వాడు ఓటుకు నోటు కేసులో దొరికిండా, తిహార్ జైల్లో చిప్పకూడి తిని వచ్చిండా, లేకుంటే వాడు ఎవడు, ఎక్కడోడు, ఎవరి కోసం పనిచేసేటోడు, ఎవరి బూట్లు నాకేటోడో అలాంటి వాళ్ళు చూసి ఓట్లేండంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఊకూకనే రాలే బిడ్డ అనే పాటను చూసి ఆ ఒక్క పాట మోసం చేసింది ప్రజల్ని. ఆ ఒక్క పాట, ఆ పాట మోసం చేస్తే ఈరోజు మొత్తం గోసపడుతున్నారు అందరు కలిసి. ఇంకా హైలైట్ ధమాకా ఆఫర్ ఉంది ఉగాదికి. ప్రజలందరికీ ఉగాది ధమాకా ఆఫర్. కాలువలు బంద్ అవుతున్నాయి, పొలాలు ఎండిపోబోతున్నాయి. ఇక మళ్ళీ మైకులు బట్టి నెర్రబారిన మాగాణం, చెర్రబారిన పొలాలు అనుకుంటూ మళ్ళీ తిరగాల్సిన అవకాశం ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఈ దాష్టికాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఈ దరిద్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో మోస్ట్లీ ఊరి ప్రజలు మాత్రమే, చాలా వరకు ఊర్లలో ఉన్న ప్రజలు మాత్రమే రేవంత్ రెడ్డి ఏదో గాంధీతోటి కలిసి మొత్తం అహింస సత్య మార్గంలో నడిచి సగం స్వాతంత్రాన్ని తీసుకొచ్చినట్టుగా ఆయన పెద్దగా పైకి లేపిరు. కానీ చరిత్ర తిప్పి చూస్తే ఓటుకు నోటు కేసులో దొంగ కట్టలతోటి 50 కట్టలతోటి దొరికిన దొంగని ముద్రించబడింది గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. విద్యార్థుల పైన AK-47 గన్ను పట్టుకొని కాల్చడానికి వచ్చిన అమర సైనికుడు, వీరాది వీర సైనికుడు, గొప్ప సైనికుడు, ఏదో అమరన్ సినిమాలో ఉంటాడు కదా సైనికుడు, ఆ సైనికుడినే. అట్లాంటి వాళ్ళని పట్టుకొని ఓటేసిర్రు. ఈరోజు విగ్రహం కోసం ఇండ్లు కూలుస్తూ ఉన్నాడు. చూడండి ఘోరమైన పరిస్థితి ఎట్లా ఉందో, వీళ్ళ కథ ఎట్లుందో, వీళ్ళ పరిస్థితి ఎట్లుందో.